ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన కాలమంతను కూడా దేవాతి దేవుడు మనల్ని కాపాడారు, రక్షించారు కదండి. అందును బట్టి మనమందరం కూడా సజీవులంగా ఉన్నాం. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. ఈ రోజున ముఖ్యంగా ఇండియన్స్, భారతీయులంగా ఉన్న మనమందరం కూడా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవంలోకి మనం ప్రవేశించాం. అందరికి కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు నేను ప్రకటిస్తున్నాను. ఈ యొక్క రిపబ్లిక్ డే అంటే ఏంటండి అంటే, కాన్స్టిట్యూషన్ని అమలు చేయబడ్డ రోజు. మనకంటూ ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్, ఎవరిది కూడా ఫాలో అవ్వకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేశారు. 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలు చేయబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా భీమారావ్ అంబేద్కర్ గారు, వారి చేత ఈ యొక్క రాజ్యాంగం పొందుపరచబడ్డది. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఎందుకండి ఇది చేయబడ్డది అంటే, ఒక రూల్స్, ఒక వ్యక్తిగతమైనటువంటి పరిపాలన కోసం ఎవరి మీద ఎవరికి కక్షలు లేకుండా, తక్కువ లేకుండా, అందరూ ఈక్వాలిటీ, అందరూ సమానం, అందరికీ అన్ని రైట్స్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ప్రచురపరచడం జరిగింది. మనం కూడా స్వార్థను ప్రకటించుకోవడం కోసం ఆర్టికల్ 25, 26, 27లో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ 3 ఆర్టికల్స్ మనకి పర్మిషన్ ఇచ్చాయి. ముందుగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి నేను దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, రోమన్స్ చాప్టర్ 6 verse 14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఫర్ సిన్ విల్ హ్యావ్ నో డామినేషన్ ఓవర్ యూ, సిన్స్ యు ఆర్ నాట్ అండర్ లా బట్ అండర్ గ్రేస్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ యొక్క ఉదయకాలాన మనతో సుస్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, మనం పాపాని కింద లేము, ధర్మశాస్త్రము కింద లేము, మనము కృపచేత రక్షించబడిన వారము అని. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బ్రిటిష్ వారు మనల్ని పాలించారు కదండి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పాలించారు. ఏదో ఒక కారణం చెప్పి మన భారతదేశానికి వచ్చి వ్యాపారం చేస్తామని చెప్పి ఇండియాలోకి వచ్చి వాళ్ళు మన ఇండియన్స్ అందరిపైన ఒక ఆధిపత్యాన్ని చూపిస్తూ 200 సంవత్సరాలు పాలించారు. అయితే 1947 ఆగస్టు 15న వాళ్ళు మన యొక్క దేశాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. వదిలి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంకా బ్రిటిష్ వారి పాలన కిందే ఉన్నానండి, వాళ్ళు చెప్పినట్టే జీవిస్తానండి, వాళ్ళ రూల్సే పాటిస్తానని అంటే ఎలా ఉంటుంది? ఒక ఫూలిష్గా ఉంటుంది. ఒక ఏంటి ఇంకా ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటుంది కదా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తాన్ని కలువరి శిలువలో కార్చారు. దేనికోసం అంటే, మనం ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ పాపంలోనే ఉంటున్నామట. పాపానికి బలం ఏంటి అంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం చెప్పినట్లు మోషే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం చెప్పినట్లు అనేక మంది జీవించలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక మేము ఇంతేనేమో, మేము ఇంకా పాపంలోనే ఉండాలేమో, ఇక మేము ఎప్పుడు కూడా నీతిమంతులు కాలేమేమో, ఎప్పుడు కూడా పాపాన్ని చేయకుండా ఉండలేమేమో అనే సిచ్యువేషన్లో ప్రజలందరూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం కలవరి శిలువలో రక్తం కార్చి ఆయన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నారు. అందుకే ఈరోజు వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది, మన పైన ఏది కూడా ప్రభుత్వం చేయట్లా. అప్పట్లో అంటే 200 సంవత్సరాలు ఆ బ్రిటిష్ వారు ప్రభుత్వం చేశారు, కానీ దాని తర్వాత మనమే. సో అదేవిధంగా ఇంకా ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయట్లేదు. ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఇంకా ఆ రోజున రూల్స్, ఇంకా అమావాస్యలని, ఇంకా అది ఇది అని, ఇంకా లోకపరమైన ఆచారాలని చెప్పి వాటిలోనే ఉండిపోయావేమో. అవేవి కూడా నీ పైన ప్రభుత్వం చేయట్లే. నౌ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఈ రోజున స్వతంత్రుడివి. ఒకవేళ కొంతమంది నిన్ను అంటున్నారేమో, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకా పాపివి,
నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు, పాపపు కార్యాలు చేస్తున్నావు, చెడు క్రియలు చేస్తున్నావు, నీకెప్పుడు కూడా పరిష్కారం లేదు దీని నుంచి, నువ్వెప్పుడు కూడా నీతిమంతుడిగా మార్చబడవు అని ఒకవేళ ఈ రోజున నిన్ను అనేకులు నిందిస్తున్నారేమో, కమ్ టు జీసస్ క్రైస్ట్. ఆయన దగ్గరికి రా. ఆయన యొక్క కృప చేత నీకేముంది? ఆ యొక్క రక్షణ ఉంది. నువ్వు ఆయన యొక్క కృప చేత నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నావు. ఎవరు కూడా నిన్ను ఈ లోకంలో ఆ నరకం నుంచి, నిత్యాగ్ని నుంచి రక్షించలేకపోవచ్చు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో నీకు రక్షణ ఉంది. ఆయన కాల్చినటువంటి రక్తము చేత నీకు రక్షణ ఉంది. ఈ రోజు నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? నేను కృపకే పాత్రుణ్ణి. ఏ ధర్మశాస్త్రం నా మీద ప్రభుత్వం చేయదు, ఎవరు కూడా నా మీద అధిపతి లేదు, ఏ పాపము నన్ను ఏలదు అనే ధైర్యంతో నువ్వు జీవించు. ఈ లోకము లేదా అపవాది వాళ్ళతో చెప్పిస్తున్న మాటలను బట్టి దిగులు చెందకు. యు ఆర్ అండర్ ద గ్రేస్. ఒక గొడుగు కింద ఎలా అయితే ఉన్నావో, ఆ పాపం నీ పైన పడకుండా, వర్షం ఎలా అయితే గొడుగు ఆపుతా ఉందో, ఆ పాపం నీ పైన పడకుండా గ్రేస్ నిన్ను ఆపుతోంది, కృప నిన్ను ఆపుతా ఉంది. కృప నిన్ను పాపంలోకి వెళ్ళనివ్వట్ల. సో దేవుని దగ్గర రా, భయపడకు, బాధపడకు. నేను ఇంకా పాపి, దోషి, నీచమైన వాడు, నీచమైన వ్యక్తి అని అంటున్నారేమో. ఎస్, యు కెన్ సే నేను కృపకి పాత్రుని. నా యేసే కృపను బట్టి నేను ఈ రోజున ఒక పాపం నుంచి విడిపించబడిన వ్యక్తిని అని ధైర్యంగా జీవించు. మీ అందరి కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు. లార్డ్ మాతో మాట్లాడారు. మేము కృపకే పాత్రులం గాని తండ్రి, ఏ ఒక్క పాపము మా మీద ప్రభుత్వం చేయదు అని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడారు. లార్డ్ మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ కృప దయచేయండి. ఈ రోజున భారతీయులుగా, ఇండియన్స్గా ఉన్న మేమందరం కూడా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటుండగా అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. దేశాన్ని దీవించండి, దేశ ప్రజలను, ఆయా అధికారులను కూడా ఆశీర్వదించండి. అయా ఈ దేశాన్ని మీకు స్వాధీనపరుస్తున్నాం నాయన. శాంతి సమాధానాలతో ప్రతి చోట తండ్రి వర్ధిల్లుతూ తండ్రి మా భారతదేశం ఉండే కృప దయచేయమని, దేశంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, జవాన్లు, సైనికులు తండ్రి అన్ని తండ్రి ఫోర్సెస్ని కూడా ఆశీర్వదించమని, ప్రతి ఒక్క ఉద్యోగిని దీవించి భద్రపరిచి కాపుదల దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సువార్త ప్రకటించబట్టుకు సహాయము దయచేయమని కూడా అయ్యా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయ్యా అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల దయచేయండి, ఆర్థికంగా ఉన్న అప్పుల నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా ఈ రోజున మా పనులను, ప్రయాణాలను కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. మీరు కూడా అనేకులకి ఒక వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలి భాగస్థులయ్యండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.